పేద ఉద్యోగులకు శ్రీరామ రక్షగా ఉంటుంది నిమ్స్. నిమ్స్ అంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దీన్ని నిమ్స్ అనమాట. ఈ నిమ్స్లోని 2 ఏళ్లలోనే దాదాపుగా 521 కోట్ల రూపాయల విలువైన వైద్య సేవలు చేశారన్నమాట. అంటే ఏ చేశారంటే ఎక్కువగా ఏ రోగులకి ఎంత చేశారంటే కార్డియో వాస్కులర్ థొరాసిక్ సర్జరీలు 1223 చేశారు. కార్డియాలజీ సర్జరీలు 1186 చేశారు. క్లినికల్ ఇమ్యూనాలజీ అండ్ రొమటాటిస్కి 1255 సర్జరీలు చేశారన్నమాట. ఇలాగా ఇది రోగులకి జనరల్ మెడిసిన్ మీదకి 1348 మందికి రోగులను ట్రీట్ చేశారన్నమాట. నెఫ్రాలజీలోని 1845 మందిని, న్యూరో సర్జరీలోని 2221 మందిని, న్యూరాలజీలోని 1634 మందిని, అపెండిక్స్లో 2038 మందిని చికిత్స చేసింది. ఈ రోజుల్లో వైద్యం ఎంతో ఖరీదైంది, కానీ పెద్ద పెద్ద జబ్బులు వచ్చినారనుకో పేద మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ప్రభావితం అవి అప్పుల పాలైపోతున్నారు. దశాబ్దాల పాటు వడ్డీలు చెల్లాల్సి వస్తుందన్నమాట. ఈ అప్పులకి ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పంజాగుట్ట నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ పేదలకు పెద్ద దిక్కుగా మారిందన్నమాట. ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి సహకారంతో ఖరీదైన వైద్యమైన పేదలు ఉచితంగా అందిస్తుంది. ప్రభుత్వం సైతం ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ను ఒక నిమిషంకే జారీ చేస్తుంది. 2 ఏళ్ల వ్యవధిలో ఈ ఆసుపత్రులు ఎల్ఓసీల ద్వారా దాదాపుగా 27,339 మంది పేదలకు 527 కోట్ల రూపాయల విలువైన వైద్య సేవలు చేశారన్నమాట. దాదాపుగా ఇప్పటి వరకు 17,581 మంది 22 విభాగాలు వివిధ రకాల వైద్య సేవలు అందుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన మల్లయ్య ఒక కూలి, కానీ ఇతనికి నిమ్స్ న్యూరాలజీ వైద్యులు దాదాపుగా 3 లక్షల రూపాయలు ఖరీదైన వైద్యాన్ని బయటనైతే 10 లక్షల వైద్యాన్ని ఫ్రీగా చేశారు. ఆరోగ్యశ్రీ, CMRFలు ఉచితంగా తీసుకుంటే ఇక్కడ ఫ్రీగా చేస్తారన్నమాట. ఆసుపత్రి ఖరీదైన వైద్యాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఏదైనా అనారోగ్య సమస్యలతో వచ్చేవారికి 2 లక్షల ఖర్చు అయ్యే చికిత్సలు ఆరోగ్యశ్రీగా అందిస్తున్నారు. అంతకన్నా పైగా అయ్యే చికిత్సలకు ఎల్ఓసి జారీ చేస్తున్నారన్నమాట. అంటే ప్రభుత్వం సైతం ఎల్ఓసి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ ఇస్తుంటుంది అన్నమాట. ఇది జారీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్న వారికి ఓపీ విభాగం ఉచితంగా చూడడంతో పాటు 2,000 విలువైన టెస్టులు కూడా ఉచితంగా చేస్తున్నారు. పరిమితి దాటితే మొత్తం బిల్లులో 20% రాయితీ కూడా ఇస్తున్నారు అన్నమాట. ఆసుపత్రికి వచ్చే పేదలకు ప్రథమ ప్రాధాన్యత ఖరీదైన వైద్యమని ఉచితంగా అందేలా చేస్తామని ఇక్కడ డాక్టర్లు కూడా చెప్తున్నారు అన్నమాట. ఇది నిమ్స్ అనేది దాదాపుగా 520 కోట్ల రూపాయల విలువైన వైద్య సేవలని దాదాపుగా 27,339 మందికి దాదాపుగా 520 కోట్ల రూపాయల విలువైన సేవలు అందించింది నిమ్స్ ఒక్క సంవత్సరంలోనే. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.